వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా స్మార్ట్ అండ్ స్మైల్. బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని 15 మినిట్స్ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వులు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ఒక టమోటాను కూడా పొడవుగా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. వీటిని మరొకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి టమాటో ఆనియన్స్ కొంచెం మగ్గినాయి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒకసారి అడుగు మాడకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. కరివేపాకును కూడా కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మరొక 2 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేలాగా. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని వీటిని మరి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ నూనెలో ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. చూపిస్తున్న ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. అంటే మనం 6 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. రైస్కి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్న వాటర్ అనేది ఉప్పగా ఉండాలి. ఇందులో కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుందాం. ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేసరికి మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. మరొక స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా యాడ్ చేసుకుని దీన్ని ఫ్రై అవ్వనిద్దాం. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చికెన్ ముక్కలకి సరిపడా మనం చేసుకున్న చికెన్ ఫ్రైకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మగ్గనిద్దాం మూత పెట్టుకుని. మరొక వైపు దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో డ్రై లెమన్ని యాడ్ చేసుకుందాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, డ్రై లెమన్ టేస్ట్. ఇప్పుడు దీన్ని ఫ్రైని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనకి మన చికెన్ పీసెస్ అనేవి కుక్ అయిపోయినాయి. ఒక 70% కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ మిక్స్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా
ఒక 2 మినిట్స్ ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకుందాం. వీటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని తరిగి పెట్టుకుని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయినాక ఇప్పుడు చూపించిన గ్లాస్తో 1 గ్లాసు పెరుగుని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మరొక 2 మినిట్స్ దీన్ని ఈ విధంగా కుక్ చేసుకుందాం. మరొక వైపు మనకి ఇవి వాటర్ అనేవి మనకి ఈ విధంగా మరుగుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ పడుతుంది మనకి ఆ రైస్ కుక్ అవ్వడానికి. ఇప్పుడు బాగా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 లెమన్ని జ్యూస్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకు కుక్ అయిపోయింది. ఈ ఇది ఫ్రై అనేది కూడా మనకు అయిపోయింది కదా. ఈ విధంగా పైన వేసుకుని మరొక లేయర్ పైన రైస్ యాడ్ చేసుకుని ఈ విధంగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత చూడండి, గార్నిష్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ ఏదైనా కర్రీలో కానీ పెరుగులోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.